గోపీనాథ్ మరణానికి కేటీఆరే కారణం. ఇంక మళ్ళీ ఈయన సంచలనం చేసిండు. ఇక బండి సంజయ్ అంటేనే సంచలనం. ఆయనకి ఏం మాట్లాడుతారో, ఈయనను గెలిపించి పాపం చేసుకున్నారు తెలంగాణ ప్రజలు. రేవంత్కు రోషం పౌరుషం ఉంటే ఎంక్వైరీ జరపాలి. ఏం ఎంక్వైరీ? ఇప్పటికే సిబిఐ అంటాడు, సిడి అంటాడు, ఈడీ అంటాడు, కాళేశ్వరం అంటాడు, అన్నీ అంటాడు. మరి ఎక్కడ ఎంక్వైరీ జరిగిందో ఏం లేదు. మాటలు మాత్రమే చెప్తాడు తప్ప పని మాత్రం జరగదు. ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఆగం కావడానికి ఇలాంటి రాజకీయ నాయకులు వేసేటువంటి అలవాట్లకు, ఇలాంటి రాజకీయ నాయకులు మాట్లాడే మాటల వల్ల మోసపోయినటువంటి హిందూ సమాజమా ఇప్పటికైనా మేల్కోండి. ఇవాళ ఉన్నటువంటి గోపీనాథ్ మరణ, కేటీఆర్ మరణం ఎవిడెన్స్ ఉంటే నువ్వు ఈడీ సిబిఐకి ఇవ్వచ్చు కదా. నువ్వే వాళ్ళని తీసుకుపోయి, కుటుంబాన్ని తీసుకుపోయి, నీ చేతిలో ఉన్నటువంటి పోస్టులే కదా, నీ చేతిలో ఉన్నటువంటి పదవులే కదా, మరి చేయొచ్చు కదా. ఎందుకోసం ఇవన్నీ? రేవంత్కు రోషం పౌరుషం ఉంటే ఎంక్వైరీ జరపాలి. ప్రజలు చూసి చస్తున్నారని కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడంట. కవిత మీ అన్న బాబాయ్ కొడుకుతో జాగ్రత్త, టోపీ పెట్టుకునే పరిస్థితి వస్తే తల నరుక్కుంటా. జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇక గెలిపించుకొని ఆగం చేసిన నేపథ్యం ఉంది. ట్విట్టర్ టీలను లోపలేసి 3rd డిగ్రీ చేసి విచారణ జరపాల్సిందే. ఇంకో ఇదైతే ఘోరం. చీమల భయం, వివాహిత సూసైడ్. చూడు, చీమల భయంతో చనిపోయింది. చీమల భయం, మోర్కోపోబియా వ్యాధితో ఆత్మహత్య. చీమల తనను బతకనివ్వు అంటూ సూసైడ్ నోటు. సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన. చూడు, చీమలతోని చనిపోయినటువంటి పరిస్థితి, చీమల వల్ల చనిపోయినటువంటి నేపథ్యం.